పైగా నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా రాజీనామా గూడా చేయాలి అని జెప్పి మాట్లాడుతూ, మార్నింగ్ గూడా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతూ ఇవే విషయాలు ప్రస్తావిస్తూ ఆయన రాజీనామా చేయడంతో పాటు తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి. ఆయన పీడ వదిలితే గాని తెలంగాణ మళ్ళీ బాగుపడదు. ఇలాంటి వ్యాఖ్యలన్నీ గూడా చేశారు గాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు దాని మీద? ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ కేసీఆర్ గారు చెప్తున్నట్టు కేటీఆర్ గారు హ్మ్. సిస్టర్ స్ట్రోక్ బాగా తగులుకుంది. హ్మ్. అందరికి సన్ స్ట్రోక్ తగులుతుంటే ఆయనకి సిస్టర్ స్ట్రోక్ తగులుతుంది. ఆ! దాని విలేకరులు అడుగుతుంటే కూడా ఇంకేదంటే చెప్పండి, ఇంకేదంటే చెప్పండి, నేషనల్ హెరాల్డ్ కేసు గురించి అడగండి నన్ను అని హ్మ్. చెప్పండి. అంటే దాన్ని ఆయన చాలా చిన్న విషయం. నేను ఇంత పెద్ద విషయం కానీ నేషనల్ కానీ హెరాల్డ్ కేసు విషయం. కదా కదా ఆ! అయితే దాంట్లో ఆయన ఒక సమాధానం మీరు గమనించారు. నేను చెప్పే మాట హ్మ్. లెటర్స్ రాయొచ్చు, హ్మ్. కానీ కొన్ని అంతర్గతంగా అంతర్గతంగా చర్చించే అంశాలు చర్చించుకోవాలి. ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి హ్మ్. సమాధానం ఉన్నది అని చెప్పేసి అవును. చెప్పాడు అతను. అవును. అంటే క్లియర్ కట్గా హ్మ్. చెల్లెలకు అతనికి పెద్ద ఘర్షణ ఉందన్నట్టుగా ఇతడు చూపెట్టాడు. ఆమె చూపెట్టిన తర్వాత విషయం కానీ ఆమె ఆమె అసలు మాట్లాడలేదు. హ్మ్. కానీ ఇతడు మాత్రం ఆ చెల్లె నన్నే అంటుందని చెప్పేసి అని చెప్పుకున్నాడు. హ్మ్. అంటే తను చెప్పకనే నా మీదనే ఆమె బాణం ఎక్కి పెట్టిందని చెప్పేసి అని అన్నట్టుగా తన వ్యవహారం కనపడదు హ్మ్. నిజానికి. అంటే చాలా సీరియస్గా నేను చెప్తుంది, హ్మ్. లెటర్స్ రాయొచ్చు, అభిప్రాయాలు చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు, కానీ అట్లా చెప్పడం తప్పు. బయటికి మీడియాలోకి అవును. లీక్ చేయడం అనేది తప్పు అనేది హ్మ్. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. హ్మ్. ఎవరికైనా వర్తిస్తుంది. ఆ పేరు చెప్పకుండా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది అతను హ్మ్. అతను సరే ఇక ఈ విషయానికి వస్తే దాని ఆ వేడిని కనపడకుండా చేయాలని తాపత్రయంతోన ఇది మాట్లాడాడు. నిజానికి రేవంత్ రెడ్డి గారి పైన కేసు కాలేదు. హ్మ్. ఈ నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ ఏదైతే ఉందో భారతదేశ స్వతంత్ర ఉద్యమ సమయంలో ఒక ప్రైవేట్ పేపర్ ఇది. దాన్ని నడిపినాడు జవహర్లాల్ నెహ్రూ గారు. అది ఇప్పటికి కూడా ఉండాలి. అయితే ఈ పేపర్ నడపడం కోసం చందాలు జనరల్గా అడుగుతారు. హ్మ్. దానికి ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి అదేదో ఆ! ప్రభుత్వ రంగ సంస్థ, హ్మ్. దానికి ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిండ్రు, కేంద్ర ప్రభుత్వం నుంచో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచో నిధులు కేటాయించారు అన్నట్టుగా అది దాన్ని అభియోగం చేయడానికి హ్మ్. కేంద్ర ప్రభుత్వము జనరల్గా మనం చూస్తూనే ఉన్నాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా హ్మ్. అన్ని రాష్ట్రాల్లో ఈడీ దాడులు జరుగుతాయి. వాళ్ళు సరెండర్ అయ్యేలా పార్టీలో చేరే వరకల్లా ఎగ్దమ్లా ఈడీ అనేది బంద్ అవుతుంది. ఇంకోటి కేటీఆర్ మాట్లాడుతూ కూడా దీని విషయంలో ఈడీ అంశాలు మాట్లాడుతూ హ్మ్. ఆ, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అంశం గురించి, కర్ణాటకలో జరిగిన కొన్ని అంశాల గురించి మాట్లాడుతూ ఈడీ సైలెంట్ అయింది, అవును. ఆ, హ్మ్. చర్యలు తీసుకోలేదని మాట్లాడు. ఇది నిజానికి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? భారతీయ జనతా పార్టీ చెప్పాలి, లేకపోతే ఈడీ చెప్పాలి. హ్మ్. నువ్వు పలాని సపోజ్కు ఈ ఏయో టీవీ ఛానల్ మీద ఈడీ దాడి చేసింది, ఎందుకు మన బంద్ అయింది అని అనే విషయాన్ని ఎందుకు బంద్ చేసిన అనేది ఎవరు చెప్పాలి? ఈడీ అధికారి చెప్పాలి. అవును. హ్మ్. అయితే ఇప్పుడు ఇతను ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభియోగం మోపుతూ హ్మ్. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చాలా సంబంధం ఉన్నది, వీళ్ళంతా ఒకటే హ్మ్. అని చెప్పేసి అనే ఒక బురదజల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ అదే ఈడీ కేసులో హ్మ్. రేవంత్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో పొందుపరిచారని చెప్పేసి అని మళ్ళీ ఆయన్నే మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ ఈడీ అనే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తారు లైన్లో. హ్మ్. మరి కేంద్ర ప్రభుత్వం మేము మళ్ళీ సఖ్యత ఉన్నామని చెప్పేసి అని మాట్లాడతారు. అంటే కొంతలో లేని మాటలు మాట్లాడుతూ హ్మ్. దెబ్బకే సిస్టర్ స్ట్రోక్ తగిలే వరకల్లా మనోడు ఏం మాట్లాడుతున్నాం మైండ్ దొబ్బింది అతనికి. మైండ్ దొబ్బి ఎలగడ్డ హాస్పిటల్కి పోయే పరిస్థితికి తీసుకొచ్చుకోడు కేటీఆర్ గారు. ఆయన మాటలు ఈరోజు మాట్లాడడం హ్మ్. దానికి స్ఫూర్తిగా కనపడుతుంది. ఇంకోటి ఈ కేసు విషయానికి వస్తే చాలామంది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ పత్రికకు చందాలు ఇవ్వండి అని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇంకోటి చెప్పారని చెప్తారు. ఆ! అది ఇవ్వమని చెప్పాడు, హ్మ్. దాన్ని కొంత మసాలా కలిపి మీకు పదవులు ఇస్తాం, అది ప్రలోభ ఇస్తాం, ఇది పెట్టారు. ఇస్తాం అంటే. భయపెట్టారు. ఇంకొకటి హ్మ్. ఇప్పుడు ఈ మన ప్రైవేట్ మన ఛానల్ కూడా ప్రైవేట్, దీన్ని బాగా నడపడం కోసం ఇవ్వచ్చు, హ్మ్. తీసుకోవచ్చు. హ్మ్. మనం ఎవరో రకరకాల వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించుకోవచ్చు, కానీ దానికి ప్రభుత్వానికి ఏం లింక్ ఉంటుంది, దీనికి ఈడికి ఏం సంబంధం ఉంటుంది? అయినా సరే అది వాళ్ళు తెలుసుకుంటారు, అది బయటపడుతుంది. ఆయనకు నోటీసులు వస్తాయి, ఆయన ఏం చెప్పిండు, ఆయన గురించి ఏం చెప్పిండు, అది నడుస్తుంది. హ్మ్. కానీ దానికి ఒక అడుగు ముందుకేసి నువ్వు రాజీనామా చేయాలి, నువ్వు ఇంకోటి చేయాలి
అని చెప్పేసి అని Hmm. అంటే నేను అదే చెప్పాను కదా ముందు. అంటే గతంలో కర్ణాటకలో యడ్యూరప్ప ఇష్యూనే తీసుకుంటే ఆయన ఏదో హౌసింగ్ స్కామ్ లో ఉన్నప్పుడు నాయకులందరూ కూడా రాజీనామా చేయాలన్నారు, అన్నట్టుగానే ఆయన చేశారు. మరి ఇక్కడ మాత్రం ఎందుకు రేవంత్ రెడ్డితో హౌసింగ్ చేపించట్లేదు? అనేది గవర్నమెంట్కి సంబంధించుకున్నాం, ఇది హెరాల్డ్ పేపర్ ప్రైవేట్ మేడం ఇది. ఇప్పుడు నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఈడి కేసు పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమన్నా చేస్తే. ఇప్పుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఏమన్నా అది జరిగిందన్న, ఇంకో అవినీతి జరిగిందన్న దానికి పెట్టుకోవచ్చు. కానీ ఇది ప్రైవేట్ పేపర్ మేడం ఇది. దీని ఇంత పెద్ద రాజాంతం చేసి 700 కోట్ల రూపాయలు వచ్చిందంటే 700 కోట్లు వచ్చినా 1000 కోట్లు వచ్చినా అది ప్రైవేట్ పత్రిక. బాగా నడితే పైసలు వస్తాయేమో, నడవకపోతే రావేమో, అంతే కదా. అందుకొరకు దాన్ని మనము దాని మీద ఏదో బోడుగుండు మీద ఎంట్రికలు ఏరినట్టుగా దాన్ని చూడడం, దానికి ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, అవినీతి పరుడు, దయ్యం భయం అని. ఇప్పుడు దయ్యం అని వాళ్ళ చెల్లెలే చెప్పి ఆ దయ్యాల సంగతి ఏదో అని ఆయన్నే దయ్యం, ఆయనకు మొత్తం తెల్ల కన్ను మూస్తే కళ్ళు తెరిస్తే వాళ్ళ సిస్టర్ మాటలు ఆ పేపర్ పత్రికలలో ఈరోజు ప్రతిరోజు ఫ్రంట్ పేజీలో కనపడే కేటీఆర్ ఏకదమలో గింత అయిపోయాడు, వాళ్ళ చెల్లె ఫ్రంట్ పేజీకి వచ్చింది. దెబ్బకు షాక్ అయిపోయి మైండ్ దొప్పింది కేటీఆర్కి. ఆయన ఏం మాట్లాడుతూ ఆయనకి తెలియకుండా పోయింది. ఆయన ఒక్కొక్కసారి ఈడీ డైరెక్టర్ కూడా అవుతాడు, ఆయనే ఈడీ డైరెక్టర్ ఆయన అవుతాడు, ఈడీలో ఉండే సమాచారం అంతా ఆయనే చెప్తాడు. ఇది ఆయన మొత్తం పూర్తిగా అన్ని అవతారాలు ఎత్తుతుండు ఆయన్ని. అంత సిస్టర్ స్ట్రోక్ ఆ రకంగా భయంకరంగా పడింది అని చెప్పేసి ఆయన వెంటనే మా ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సో యాదగిరి గారు